సారు తీరుతో కేడరు బేజారు. రెండేళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాలు విసిరిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్కు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా. కీలకమైన అంశాలపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడమేంటని నిరుత్సాహం. బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడం ఏంటంటున్న రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆ పార్టీ కేడర్కు నిరాశ మిగులుతున్నది. ఎప్పుడో ఒకసారి బయటకు రావడం, ఏదో చేసేస్తానని మాటలు చెప్పడం తప్ప చేతల్లో చేస్తున్నది ఏమీ లేదని నిరుత్సాహం పడుతున్నదని ఇటీవల దాదాపు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తోలు తీస్తా ఇక వస్తున్నా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడంతో లీడర్లు సింహం వస్తున్నదంటూ కేడరు మస్తు జోష్లో మునిగిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జోష్ కాస్త నీరుగారిపోయింది. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి కేసీఆర్ ఒక సంతకం పెట్టేసి మళ్ళీ ఫామ్ హౌస్కు బాట వచ్చిరట. నిజంగా మేము కూడా అనుకున్నాం సారు బయటకు వచ్చినట్టే ఇక సింహం బయటకు వచ్చాడు కాదు, ఇక మొత్తం ప్రభుత్వం మీద మొత్తం ఇక యుద్ధమే చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాం. సారు తీరుతో కేడర్ బెజార్ అయిపోయింది. 4లో ఉన్నదా లేదా మరి వాస్తవంగా రావాలి, లేదంటే ప్రెస్ మీట్లు ఎందుకు పెడతావా కేసీఆర్? పెట్టి తోలు తీస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఓపిక వైద్యం తెలంగాణ తెచ్చినా ఇక నేను సహించా, తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. సరే, కృష్ణా జలాలపై చర్చలోనైనా పార్టీ లీడర్లు పాల్గొని గట్టి కౌంటర్ ఇస్తారని భావించిన శ్రేణులకు రెండో రోజు గట్టి షాక్ తగిలింది. సభ ప్రారంభమైన గంటకే సమావేశాలను బైకట్ చేస్తున్నామంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్తారని భావించిన పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. కీలక సమయంలో బయటకి తెలంగాణ ఉద్యమ నినాదాల్లో నీళ్లు అత్యంత కీలకం. నీళ్లు, నిధులు, నియామకాలే. ఫస్ట్ నీళ్లు అత్యంత కీలకమైనవి. చాలా సందర్భాల్లో ఇటు కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటారు, అసలు నీళ్లపై మాట్లాడతానంటే తానే ఎక్స్పర్ట్ అనే కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకునేవారు. కానీ తీరా కృష్ణా జలాల పంపిణీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం లాంటి అత్యంత కీలకమైన అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన సభలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సభకు వచ్చి కేసీఆర్ సమాధానం చెప్పాలని అధికార పక్ష నేతలతో పాటు సొంత కూతురు కవిత కూడా డిమాండ్ చేసింది. కానీ కేసీఆర్ మాత్రం సభకు రాలేదు. ఫామ్ హౌస్కు వెళ్లే ముందు హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. నీళ్లపై చర్చల భారం ఆయన పైన మోపారు. తీరా చర్చ పెట్టిన రోజు ఆ అవకాశం లేకుండానే బయటికి వచ్చేయడంతో పార్టీలోని కొందరు నేతలు క్యాడర్ కొంత నైరాశ్యంలోకి వెళ్ళిపోయారన్న చర్చ జరుగుతుంది. బయట పీపీలే ముద్దు, బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముద్దు అంట. వాస్తవానికి అసెంబ్లీలో నీళ్లపై చర్చ పెడితే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు ఆ పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పీపీటీ అవకాశం లేకపోయినా ప్రభుత్వం చెప్పే అంశాలకు అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు ఆ పార్టీ నేతలకు అవకాశం ఉండేది. అలా కాకుండా సభను బైకట్ చేశారు. ఆ కేసీఆర్ ఆర్డర్ వేయడంతోనే పార్టీ సభ్యులంతా కట్టగట్టుకొని బయటికి వచ్చారన్న చర్చ జరుగుతున్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీనే కృష్ణా జలాల్లో తీరని ద్రోహం చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పీపీటీ ఇస్తే మంచిదే కానీ కనీసం అసెంబ్లీలో ఉండి బీఆర్ఎస్ గళాన్ని వినిపిస్తే బాగుండేది కదా అన్న వాదనలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సభలో మాట్లాడితే ఆన్ రికార్డ్ ఉంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం డేటాను బయట పెడితే కాంగ్రెస్ను ఇరుకున పెట్టినట్లు ఉండేది కదా అని వాదిస్తున్నారు విశ్లేషకులు. ఏమంటున్నారు? సెల్ఫ్ గోల్ అంటున్న విశ్లేషకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు సభల తేదీలు, వేదికలు ఖరారు కాలేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తుందనుకుంటే బహిరంగ సభలు పెట్టడంతో పాటు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో గట్టిగా కౌంటర్ ఇస్తే పార్టీ వాదనలకు బలం చేకూరేది కదా అన్న అభిప్రాయం పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతుంది. కేసీఆర్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు సమయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడితే అధినేత వ్యాఖ్యలకు మరింత బలం చేకూరలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ రాకపోవడం, అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం పార్టీకి నష్టం
చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది బీఆర్ఎస్కు ఒక రకంగా సెల్ఫ్ గోల్ లాంటిదని చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు సభా సాక్షిగా బలం చేకూరిందన్న చర్చ జరుగుతుంది. సభలో కౌంటర్ ఇవ్వకుండా బయట మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారన్న చర్చ జరుగుతుంది. అంతే కదా మరి వాస్తవంగా. సరే, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంది కదా, మీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు పీపీడీ చెప్పని, ఇంకోటి చెప్పని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని ఉత్తమ మాటలన్నా చెప్పని, సరే మంచి మాటలే చెప్పని, మీకున్న సబ్జెక్టు మీకున్న టైంకు ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ మీకు అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు బాజప్తా మాట్లాడాల్సింది పోయి సభ నుంచి వాకౌట్ చేస్తే ఒరిగింది ఏమున్నది? దొంగలాగా పారిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్న బయట నినాదం నడుస్తుంది. మీ కృష్ణా జలాలపైన అవగాహన ఉంటే ఎందుకు కాంగ్రెస్కు భయపడి మీరు బయటికి పోయిళ్ళు? ఎందుకు అసెంబ్లీనే బైకట్ చేసిళ్ళు? దానిపైన కుయ్యి మాటలు ఒక్కడు కూడా కేసీఆర్ సార్ చెప్పి మేము బయటికి వచ్చినాం. ఇదే తప్ప ఇంకోటి లేదు కథ.